మనిషి బతికేది రెండు, ఒకటి ఆశ, రెండు అవసరం. ఇలా జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్నాయనే రేపు జిల్లా ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు, ఇలా జిల్లా ప్రెసిడెంట్ అయినానే రేపు స్టేట్ జనరల్ సెక్రటరీ కావాలనుకుంటాడు, ఎల్లుండి అవకాశం వస్తే రాష్ట్ర అధ్యక్షుడు కూడా కావాలనుకుంటాడు. నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. మనిషికి ఆశ లేకపోతే మనిషి అనేటువంటి లేడు. మనిషి కంపల్సరీ ఆశ ఉండాలి, అవసరం ఉండాలి. ఆశకు తగ్గట్టు మనం ప్లానింగ్ చేయాలి. రైతు పొలం దున్ని రెడీ పెట్టినట్టు 2 వర్షాలకి 2 సార్లు దున్నినట్టు తెలంగాణ ఇలా సిద్ధమైంది. టిఆర్ఎస్ మీద విరక్తి ఉన్నది, కాంగ్రెస్ మీద విశ్వాసం లేదు. ఇక మిగిలింది ఎవరు మిగిలిరు? నిద్రపోతుందా? వేసి పని చేయమని చల్లగున్నట్టు నిద్రపోతున్నట్టు. సో ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తుంది, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి కోరిక ప్రజలలో బలంగా ఉంది. దీన్ని వాడుకోవాలా వాడుకోవద్దు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోరు. విజయ సంకల్ప యాత్ర చూసిన తర్వాత కూడా మన నాయకుల ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ఇక భగవంతుడు కూడా మమ్మల్ని కాపాడలేడు. ప్రజలు, ముఖ్యంగా కొత్త ఓటర్లు, యువకులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. టీడీపీని చూసినాం, కాంగ్రెస్ చూసినాం, సచ్చినం తెచ్చినాం అని చెప్పిన టీఆర్ఎస్ పని కూడా అయిపోయింది. ఇక మిగిలింది చూడాల్సింది, చూడండి, ఇంకా చూడాలని ఎదురు చూస్తున్నటువంటి పార్టీ ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. అందుకని ప్రతి గల్లీ గడకి ఇదే ముచ్చట చెప్పుర్రి. ఆ సర్వే, ఈ సర్వే, ఏ సర్వే నమ్మకుర్రి. నీ మీద నువ్వు విశ్వాసం ఉంచుకో. నేను మాత్రమే గెలుస్తా, నా నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందని చెప్పు, బరాబరి గెలుస్తుంది. అక్కడ దాంట్లో భాగంగా విజయ సంకల్ప యాత్రని కంటిన్యూటీ చేస్తూ భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 14 మంది నాయకులు ఎవరైతే సమయం ఇస్తారని అనుకున్నారో అట్లాంటి 14 మంది నాయకులను ఎంపిక చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వేరు కారణాల్లో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఈ నెల 21వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రజాఘోష, బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సంకల్పించింది. కొత్తగా రోడ్డు మీద ర్యాలీ తీసి దూలా అనుకుంటే ఒకటే కాదు పంచాయతీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే ఏమొచ్చింది అని చాలా మంది అడుగుతుండొచ్చు. ఏమొచ్చిందో మీకు తెలుసు. పార్టీ ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తుంది, ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. 119 నియోజకవర్గాలకి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ వచ్చి 119 నియోజకవర్గాల్లో ఒక కార్యకర్త కష్టం వస్తే నేనున్నా అనేటువంటి భరోసా ఇచ్చడానికే మొన్నటి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మనం ఒక యాక్షన్ ప్లాన్ చేసినాం. దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి మొదటి దశలో 14 నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. దాంట్లో మీ రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రావడం అనేది నిజంగా మీకు అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు ఓట్ల రూపంలోకి మలుచుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇక్కడ 100 మోటార్ సైకిల్ 100 కార్లు పెట్టుకునే పెడతారు. మా ఇబ్రాహీంపట్నం నాయకులు అంత గొప్ప అవకాశాలు, ఫెసిలిటీస్ ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ. దయచేసి ఇంటింటికి, ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పథకాలు తెలుసు. మీరు అనుకుంటున్నారు మనం పోయి చెప్తేనే బాత్రూమ్ మనం కట్టించినమని, ఎల్ఈడి బుక్ మనం ఇచ్చినమని, లేకపోతే కోవిడ్ సందర్భంగా వ్యాక్సిన్ మనం ఇచ్చినమని ప్రజలకు తెలియదని మనం అనుకుంటే మనం అమాయకులు. మనకంటే ప్రజల ఆలోచన శక్తి 4 అడుగులు ముందు పోతుంది. వాళ్ళు వివేకవంతంగా ఆలోచిస్తారు. అందుకనే ఈ రాష్ట్రంలో 2018 తర్వాత వచ్చిన 4 ఉప ఎన్నికల్లో 2 బీజేపీకి అవకాశం ఇచ్చారు, కానీ ఒక్కదాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ ఏ సర్వే చెప్పినా, ఎవరు చెప్పినా, పొట్టోడు చెప్పినా, పొడుగోడు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, ఇంకెవరు చెప్పినా కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. దేర్ ఇస్ నో కాంగ్రెస్ ఇన్ దిస్ కంట్రీ. కాంగ్రెస్ కి సీరియస్నెస్ లేదు. కాంగ్రెస్ గెలిపించాలనే తప్పన లేడు. కాంగ్రెస్ లో పీతల పంచాయతీ, జానారెడ్డి వెళ్తే నా కష్టమని ఇంకొక రెడ్డి అనుకుంటాడు, ఉత్తమ్ రెడ్డిని బీసీసీ తీసేయాలని ఇంకొక రెడ్డి అనుకుంటాడు. సో వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తే ఎంత మంచిది. మనం ఆలోచించాల్సింది ఈ రోజు ప్రజల డైమెన్షన్ లో ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి నాటి జనసంఘ నాయకుల ఆలోచన విధానానికి అనుకూలంగా ఈ రోజు మనం గ్రౌండ్ లో పోయి పనిచేయాలి. 100 మోటార్ సైకిల్ వేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ర్యాలీ కాదు. ఊర్లో జెండా కట్టే కట్టుర్రి, నరేంద్ర మోడీ గారి స్లోగన్స్ రాయండి, 4 చోట్ల జాతీయ మన భారతీయ జనతా పార్టీ సింబల్స్ ని గోడల మీద రాయండి. స్వచ్ఛ భారత్ ఉన్న టాయిలెట్ ఉంటే స్వచ్ఛ భారత్ రాయండి. దాని మీద ప్రజలకి మనం చేసింది చెప్పుకోవడం నేర్చుకోరు. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఊర్లో ఎల్ఈడి బుగ్గ నీది, సీసీ రోడ్ నీది, ఆఖరికి ఊరవుతారు అందరిని పెట్టే శ్మశాన వాటిక కూడా ఎన్ఆర్ఈ చేసి నిధులే చెప్పుండ్రి. రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టుండ్రి. ఆ గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ని వచ్చినాయో ప్రతి చౌరస్తా దగ్గర పంచాయతీ పెట్టుండ్రి.
బరాబరి మనకు లబ్ధి జరుగుతుంది, మేలు జరుగుతుంది. రెండు అంశాలు ఉంటాయి. మనం పోతుంటే ప్రజలలో మనకు ఆదరణ పెరుగుతూ ఉంటే ఎదురుకున్నడుతో చూసుకుంటూ పోడు. వాడు కూడా రాజకీయ నాయకుడే కాబట్టి ఏదో కాళ్ళలో కట్టబెట్టి పంచాయతీ చేస్తాడు. అందుకని మంచిగా 6 అడుగుల జెండా కట్టెలు రెడీగా పెట్టుకుని శాఖ కొత్త చిన్నప్పుడు మంచి దండలు ఎట్టవచ్చారు, దండలు రెడీ చేయండి. 100 మోటార్ సైకిళ్ళకి దండలు ఉండాలి, దండ చివరన జెండా ఉండాలి. నువ్వేడో కూడా యుద్ధానికి ప్రొవకేషన్ లో ఉండొద్దు. నువ్వు ఎప్పుడు కూడా దాని అర్థం సెల్ఫ్ డిఫెన్స్ లేకుండా కూడా ఉండొద్దు. ఎవడన్నా జెండా కట్టే భుజం మీద ఉన్న జెండా కట్టే శాఖలను ఎట్లా తిప్పుతో అట్లా తిప్పేందుకు కూడా భారతీయ జనతా యువ మోర్చా కూడా సన్నద్ధం చేయాలి. ఆ రోజు ఈ చెప్ప మీద కూడా ఆ చెప్ప చూపెట్టమనే సిద్ధాంతాలు నడవ ప్రస్తుతం ఉన్న రాజకీయాలు 24/7 పాలిటిక్స్ చేయాల్సిందే, ఎత్తులకు ఎత్తులు వేయాల్సిందే. రాజకీయ రణనీతిలో నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో గెలవాలంటే ఎన్ని రకాలుగా పోరాడాలో అన్ని రకాలుగా పోరాడాలి. దాంట్లో ముందు మేము శాంపుల్ గా రాష్ట్ర పార్టీ 14 నియోజకవర్గాలు ఇచ్చింది. ఏ నియోజకవర్గానికి వచ్చిన నాయకుడు, నేను కూడా పోతున్నా వరంగల్ జిల్లా నర్సంపేటకు పోతున్నా, 21వ తారీఖు నాడు పోతే 10 రోజుల పాటు ఆనే ఉంటాం. ఎల్లమ్మలు, మైసమ్మలు, పోషమ్మలు, బోనాలు ఏదైనా ఉండని కాక నువ్వు ఆనే ఉండాలని పార్టీ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అటే పోతున్నాం. సో మీరు కూడా ఆ 10 రోజులు ఇబ్రాహీంపట్నం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 10 రోజులు మేము బయట నుంచి వచ్చిన నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు 10 రోజులు మీ నియోజకవర్గంలో ఉంటున్నామంటే మా 10 రోజుల ఈ ప్రవాస తర్వాత 10 రోజుల ప్రజా కోసం బీజేపీ భరోసా తర్వాత ఎవరికి బీఫామ్ ఇచ్చినా ఇబ్రాహీంపట్నంలో ఎవరు గెలుస్తారు? బీజేపీ గెలుస్తుంది. అంత గొప్పగా ఈ 10 రోజులు మీరు వాడుకోవాలని, వాడుకుంటారని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మనకి ఏ టీవీ లేకున్నా, ఏ పేపర్ లేకున్నా, ఏ చౌరస్తా లేకున్నా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రఘునందన్ లాగా ఏ కషీర్ కాడికి పోయినా ఇదే పంచాయతీ చెప్పుకుంది. టీఆర్ఎస్ మీద విరక్తి వచ్చింది, కాంగ్రెస్ మీద విశ్వాసం లేదు. కనబడుతున్నది ఒకటే ఒకటి, కాషాయం పార్టీ నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో మేము బరాబరి వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ సర్వే ఆ సర్వే ఏ సర్వే నమ్మకుంది, నిన్ను నువ్వే నమ్ముకో, దెన్ యు విల్ గెట్ ద విక్టరీ. ఈ లైన్ లో తీసుకొని మీరు ప్రజా భరోసా, ప్రజా కోసం బీజేపీ భరోసా అనేటువంటి ఈ యాత్రని 10 రోజుల పాటు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని సక్సెస్ చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి మీ ఇబ్రాహీంపట్నం ఎంపికైనందుకు, ఈ ప్రజా కోసం బీజేపీ భరోసాలో ఎంపికైనందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ 14 నియోజకవర్గాలకు పోతున్నటువంటి మేమందరం కూడా మామా నియోజకవర్గమే మిగతా వాటికంటే ముందంజలో ఉండాలి, మేము బాగా పనిచేసిన పేరు తెచ్చుకోవాలనే కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నటువంటి నాయకులమే పోతా ఉన్నాం. అందుకని మీ నియోజకవర్గానికి వచ్చేటువంటి నాయకుడు ఎవరైనా ఆయనను మొదటి స్థానంలో నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని, చేస్తారని చెప్పి నేను మీకు సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్సమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చాలాసేపు మాట్లాడాలని ఉన్నప్పుడు కూడా నాట్ ఫీలింగ్ వెల్, కొంచెం కోల్డ్ కాఫ్ తోటి ఇబ్బంది ఉంది. మీకు వచ్చే గంట ముందు ఒక గంట ఇంకో క్లాస్ చెప్పి వచ్చిన, అక్కడ కూడా గంట సేపు మాట్లాడి వచ్చినాను. అందుకని పేషెన్స్ లేకపోవడం వల్ల తొందరగా వేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన వేదికకి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అప్పుడు సత్తు వస్తుంది ఏంటంటే సలగా గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇబ్రాహీంపట్నంలో ప్రతి ఊరిలో ఈ స్లోగన్స్ ఒక మినిమం 10 రాయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కమలం గుర్తుకే మన ఓటు. ప్రతి చౌరస్తాలో కమలం గుర్తు బొమ్మ చాలా గొప్ప కనబడాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తు. ఎన్నడు మీ భరోసా యాత్ర ఎన్నడు? 2వ తారీఖు ఉన్నారు, ఎంతున్నారు? 19. ఎన్ని రోజులు ఖాళీ మధ్యలో యోజన అయిందా? ఫస్ట్ ఏమి లేకపోతున్నారు, ఇప్పుడు భోజనం పెడతాడు, మంచి భోజనం పెడతాడు నర్సంగా. తర్వాత నిద్ర పోకుండా ఫస్ట్ రోజు 3 ఊర్లు పొద్దుగాల, 3 ఊర్లు పొద్దు, 6 ఊర్లు ఏంటనే చూసి రేపు 20వ తారీఖు రేపు పొద్దుగాల పెయింటర్ పోవాలి. పెయింటర్ పోయి 20వ తారీఖు 21వ తారీఖు రోజు ఫస్ట్ ఏ ఊర్లోనైతే ప్రజా కోసం బీజేపీ భరోసా ఉంటుందో ఆ ఊర్లో 6 ఊర్లలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలనేటువంటి కార్యక్రమాలు. ఆ ఊర్లో జెండా గద్దె ఉందే లేదు, జెండా గద్దె కట్టాలి. ఆల్రెడీ జెండా గద్దె ఉంటే మళ్ళీ రంగేయాలి, పైపుకు రంగేయాలి, 4 బంతింపులు కట్టాలి, ఊరిని కలర్ఫుల్ చేయాలి. దయచేసి అందరూ నాయకులు ఏం చెప్తే మళ్ళీ ఈ పనులు ఏం చేస్తాం అరగనం అయితే మేము బెంజీలలోనే వెళ్తామంటే మాత్రం కుదరదు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇది నా పని, నా ఇంటి పని అనుకొని మీరు మొదలుపెట్టి రేపు పొద్దుగల 10 గంటలకు మీరు వాల్ రైటింగ్ మొదలు పెడితేనే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కలర్ఫుల్ కనబడుతుంది. అంతేగాని అందరూ నాయకులే అంటే ఈ కథ ఏముండదు, రాజుగారి కొడుకు పెళ్లి లెక్క అవుతుంది. అందుకని ఈ 14 నియోజకవర్గాలకు కూడా రాష్ట్ర పార్టీ రేటింగ్ ఇస్తుంది. కార్యక్రమాలు ఎంత బాగా అవుతున్నాయనే చూస్తుంది, ఏ నాయకుడు ఎంత బాగా పనిచేస్తుందనే చూస్తుంది.
రేపు 10 కోట్లు ఇస్తా, 20 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా బీఫాములు కాదు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మీరు ఎంత పని చేస్తున్నారు అనేది మీ ఎంటర్లే వేగులు గూఢాచారాలు వస్తున్నారు చాలా మంది. అందుకని అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీ గెలుపు కోసం నియోజకవర్గాల లోపల పార్టీ జెండా ఎగిరేందుకు గల్లీ గల్లీలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పార్టీ జెండాలు కట్టాలి, వాల్ రైటింగ్ చేయాలి, కమల గుర్తుకోవాలి, నరేంద్ర మోడీ గారి గుర్తుని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి. ఇంకా ఓటుకుంటే ఇంటింటికి నరేంద్ర మోడీ అట్లాంటి కొన్ని పాపులర్లు కొట్టించి ప్రతి ఇంటికి మనం ఏమి ఇచ్చినాం, స్వచ్ఛ భారత్ కింద ఏమి ఇచ్చినాం, సీసీ రోడ్లు ఏమి ఇచ్చినాం, ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఎల్ఈడి బుక్కలైంది, రేషన్ షాపులైంది, 200 టీకాలు ఎవరెవరికి ఇచ్చినాం, కరోనా డోసేజ్ లేని మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, పాంప్లెట్ కొట్టి పంపండి ఇంటికి. పంపు చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, ఖర్చు లేదు. ఓపుకుంటే ఇంటికో గడువ పంపూరి, ఓపుకుంటే ఇంటికో కమల గుర్తు పంపూరి, చాదరైతే ప్రతి ఇంటి మీద కమల గుర్తు బొమ్మ వేయించు. నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. ఏడ కూడా దీన్ని దాన్ని దేన్ని వదలకూడదు. శ్రీశ్రీ చెప్తాడు ఒక సందర్భంలో, కవిత రాసినందుకు ఏది నిర్వహణ కాదు అంటాడు. అగ్గిపుల్ల సబ్బుపుల్ల ఏది కూడా ఇది వరకొత్తది, ఇది వరకిరాని ఏం లేదు. 24/7 పాలిటిక్స్ చేయమని అందుకనే చెప్తుంది. కనబడ్డ దేన్ని మనం ఓటేపించుకునేందుకు ఎట్లా మంచిగా వస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, ఎదురు నిలబడాల్సి వచ్చినప్పుడు, పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పోరాటం నుంచి ఫలితం నాకెట్లా రావాలి అని ఆలోచిస్తేనే యూ విల్ బి 24/7 లీడర్. రేపు వదంతి నీ అమ్మాయి ఎలక్షన్ నెలకు ఉంది కదా అనుకున్నావు అనుకో, ఇక నేను జనం మరిచిపోతారు, నువ్వు జీవితకాలం సీనియర్ లీడర్ అని మిగిలిపోతావు. తెల్లటికలు తెల్లగడ్డ మొత్తం తప్ప జనానికి దగ్గర కావు. అందుకని మీరు అటుంటారా ఇటుంటారా అనేది ఆలోచించుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నేను ఈ మాటలు ఏవి కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. దయచేసి ఎవరన్నా రగన పలానా అన్నడేమో అనేటువంటి మనసులో ఏం ఫీలింగ్లు పెట్టుకోకూడదు. నేను ఏడిపోయినా ఎట్టికైనా ఇట్లే మాట్లాడుతా, నా నేచరే గింత, నా బాధ్యతనే గింత అనుకుంటా. నాలాగా అందరూ వినిపించేందుకు నేను చెప్పేటువంటి 4 మాటలు మీకు మోటివేషన్ గా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.